ఈజిప్ట్ ఎంతో చారిత్రాత్మకమైన ఆధునిక టెక్నాలజీ కలిగి ఉన్న ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈజిప్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈజిప్ట్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక పురాతనమైన నాగరికతలు ఉన్న దేశం. ఈ దేశంలో ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి అడ్వాన్స్గానే జీవిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ క్యాలెండర్ వాడుతున్నారంటే ఈ దేశమే దానికే కారణం. ఇక్కడ గ్రీక్ రాణి అయిన క్లియోపాత్రని అందరూ చాలా గౌరవిస్తారు. ఈ దేశం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ దేశానికి మొట్టమొదటి పేరు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అని పిలిచేవారు. ఈ దేశాన్ని అరబ్ భాషలలో మిస్ అని పిలుస్తారు. ఈజిప్ట్ ఈశాన్య ఆఫ్రికా నాగరికత. ఇది నైలు నది దిగువ భాగంలో ఏర్పడి ఉంటుంది. దానినే మనం ఈజిప్ట్ అని పిలుస్తాం. ఈజిప్ట్ ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? 40,000 BC క్రితం వేటగాళ్లు మరియు మత్స్యకారులు క్రమంగా దక్షిణాఫ్రికా కాన్వే మరియు చాడ్ నుండి ఉత్తరాన పనిచేసేవారు. ఈ ప్రయాణంలో ప్రజలు ఈజిప్ట్ ని నిర్మించుకున్నారు. ఈజిప్ట్ ఎప్పుడు స్థాపించారంటే 1350 క్రీస్తు పూర్వం నార్మెర్ పాలెట్ అనే రాజు దీనిని 3150 నుండి 2613 క్రీస్తు పూర్వం వరకు పాలించారు. ఈయన ఆధ్వర్యంలోనే అప్పుడే పిరమిడ్స్ ని అడ్వాన్స్ టెక్నాలజీతో అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. దీని తరువాత డేన్ అండ్ కాన్వే రాజులు వీళ్ళు రెండవ వంశ రాజులు. ద న్యూ కింగ్డమ్ సమయంలో హైకో, నూబియన్లు మరియు ది గ్రేట్ అలెగ్జాండర్, మూసిడ్యోనల్ అనే రాజులు పోరాడారు. తర్వాత ది గ్రేట్ అలెగ్జాండర్ ఈజిప్ట్ ను స్వాధీనం చేసుకుని పరిపాలించారు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత గ్రీక్ మీ రాజ్యం ఏర్పడింది. 30 BC వరకు పాలించిన క్లియోపాత్ర తర్వాత అది రోమన్ సామ్రాజ్యానికి పడిపోయింది. రోమన్స్ ప్రాసెసింగ్ గా మారింది. ఆ తర్వాత ఈజిప్ట్ మొత్తం రోమన్ ఆధీనంలోనే ఉంది. ఈజిప్ట్ ప్రజలు మొత్తం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. అక్కడ ఉన్న నైలు నది కారణంగా అక్కడ ఉన్న భూమి సారవంతం అవుతుంది. వ్యవసాయం చేసుకుని అక్కడ ప్రజలు జీవిస్తారు. ఇక్కడ ప్రజలు 10 కోట్లకు పైగా ఉంటారు. 5500 BC నాటి ప్రజలు అందమైన కుండలు మరియు దువ్వెనలు, కంకణాలు మరియు పూసల వంటి వ్యక్తిగత వస్తువులను అప్పట్లోనే తయారు చేసుకుని వాడుకునేవాళ్ళు. అప్పట్లోనే రాగిని కనిపెట్టి వాడేవారు. ఈజిప్ట్ అనగానే మనకి పిరమిడ్స్ గుర్తొస్తాయి. పిరమిడ్ అనేది గ్రీక్ పదం. పిరమిడ్స్ ప్రపంచంలోనే అతి గొప్ప కట్టడం. పిరమిడ్స్ ఎప్పుడు నిర్మించారంటే 2780 BCలో నిర్మించారు. దాదాపు 4804 సంవత్సరాల నాటివి ఈ పిరమిడ్లు. ఈ పిరమిడ్లలో అతి పెద్దవి గీజా, కప్పు కప్పారా, మెంకర్ పిరమిడ్లు. ఇవి చాలా పెద్ద పిరమిడ్లు. దీనిని నిర్మించడానికి దాదాపు 23 లక్షల సున్నపురాలను వాడారు. ఒక్కొక్క సున్నపురాయి సుమారుగా 2 టన్నుల బరువు ఉంటుంది. సుమారుగా ఒక పిరమిడ్ 59 లక్షల టన్నులు ఉంటుంది. దాదాపుగా దీన్ని నిర్మించడానికి 20 నుండి 30 లక్షల మంది కార్మికులు పనిచేశారు. దీన్ని నిర్మించే సమయంలో కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని పవిత్రంగా భావించి అక్కడే సమాధి చేసేవాళ్ళు. దీన్ని నిర్మించడానికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే పట్టింది. పనిచేసే కార్మికులు గంటకి 12 భారీ ఇటుకలను పేర్చేవారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే మన దగ్గర ఇప్పుడున్న టెక్నాలజీ కూడా గంటకి 12 భారీ ఇటుకలను పేర్చలేవు. ఆ రోజుల్లో అంత బరువు ఉన్న ఇటుకలను 450 అడుగులు వరకు ఎలా తీసుకెళ్లారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పిరమిడ్స్ మనం ఎటువైపు నుండి చూసినా సమానంగా ఉంటుంది అండ్ దీని బేస్మెంట్ మాత్రం 20 ఎకరాల వరకు ఉంటుంది. ఇలాంటి కట్టడాలు 1-2 కాదు, దాదాపుగా చిన్నవి పెద్దవి కలిపి 750 పైగా పిరమిడ్స్ ఉంటాయి. ఆ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా భూమధ్య రేఖ పిరమిడ్ శీర్షకు నుండి వెళ్తుంది. టెక్నాలజీ ఏమాత్రం లేని ఆ సమయంలో అంత ఖచ్చితంగా ఎలా కట్టి ఉంటారు? ఆ కాలంలో ఎవరైనా చనిపోతే ఈజిప్ట్ ప్రజలు వాళ్ళని ఒక పెట్టెలో పెట్టి అద్భుతమైన రసాయనాలు అందులో పోస్తారు. ఆ మమ్మీలు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అలాగే అందులో తినుబండారాలు, ఆయుధాలు, వజ్రాలు పెట్టి పూడ్చేవాళ్ళు. ఈజిప్ట్ ప్రజలు తమ రాజులు దేవలోకం నుండి వచ్చారని నమ్మేవాళ్ళు. వాళ్ళు తిరిగి స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్తువులు వాళ్ళకు ఉపయోగపడతాయని అలా పెట్టి మమ్మీఫై చేసి పెడతారు. ఆ సభ పట్టుకొని భద్రంగా పూడ్చిపెట్టే సమయంలో దానిపైన వాళ్ళ వంశం చరిత్ర మొత్తం బొమ్మలలా చెక్కి భద్రపరిచేవాళ్ళు. దానినే వాళ్ళు బుక్ ఆఫ్ ది డెత్ అని పిలుస్తారు. మనం సుమారు 4804 సంవత్సరాల తర్వాత వాళ్ళ చరిత్రను తెలుసుకుంటున్నాం అంటే అది ఈ పద్ధతి ద్వారానే. జస్ట్ క్వశ్చన్ టు యూ గైస్, మీరు ఎవరికైనా ఈజిప్ట్ రాజధాని ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఫ్యాక్ట్స్ కావాలంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.